హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 2019లోని CBT 1 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పి క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఎందుకంటే మరి కొద్ది రోజుల్లోనే, అనగా జూన్ 5 నుంచి జూన్ 23 వరకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ లెవెల్ CBT 1 ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎన్ని మార్కులు రావాలి, ఆ ఎగ్జామ్ మనం ఎలా క్లియర్ చేయాలని చెప్పి మనకు అవగాహన కోసం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే మనకంటూ ఒక అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి మనకి మినిమం ఇన్ని మార్క్స్ వస్తే మనకి CBT 1 క్లియర్ అవుతుందని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట. దాని గురించి నేను ఈరోజు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క 2019 CBT 1 కట్ ఆఫ్ అనేది సికింద్రాబాద్ జోన్కి వచ్చి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సికింద్రాబాద్ జోన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి 2019 ఎన్టీపీసీ CBT 1 కట్ ఆఫ్ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జూన్ 5 నుంచి జూన్ 23 వరకు మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరగనుంది, గ్రాడ్యుయేట్స్ లెవెల్. ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏది కూడా అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. అయితే గ్రాడ్యుయేట్స్ లెవెల్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అదేవిధంగా జూన్ 10 నుంచి ఎగ్జామ్కి ఒక 10 days ముందు నుంచి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ముందుగా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 CBT 1 కట్ ఆఫ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులోనే లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 కూడా ఉన్నాయి. అయితే యూఆర్కి అలాగ ఉంది, ఎస్సీకి అలాగ ఉంది, ఎస్టీకి అలాగ ఉంది, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి దీనికి సంబంధించి కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకు కొంచెం అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్టీపీసీ CBT 1 క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ముందుగా లెవెల్ 6 చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ యూఆర్కి వచ్చి 79.27807 ఉంది. అయితే మనకి కట్ ఆఫ్ సిల్వర్ డిజిట్ వరకు కూడా మనకు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ సిల్వర్ డిజిట్లో కూడా చాలామంది క్వాలిఫై నెక్స్ట్ CBT 2కు డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి పూర్తి కట్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది రా స్కోర్ కాదు, నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. నార్మలైజేషన్ తర్వాత 100 మార్క్స్కి ఇది కట్ ఆఫ్ అనమాట, రా స్కోర్ కాదనమాట నేను చెప్పేది. సో 2019లోనే లెవెల్ 6కి వచ్చి 79 మార్క్స్ వచ్చాయి. యూఆర్కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 79.27 అప్రాక్సిమేట్గా రావడం జరిగింది లెవెల్ 6కి. లెవెల్ 5 అంటే 68.26475 అనేది రావడం జరిగింది లెవెల్ 5కి నేను చెప్పేది యూఆర్కి వచ్చి. అండ్ లెవెల్ 3 వచ్చి 69.39457 అనేది రావడం జరిగింది లెవెల్ 3కి. అండ్ లెవెల్ 2 అంటే 65.41045 అనేది రావడం జరిగింది లెవెల్ 2కి వచ్చి. సో ఇదంతా ఇప్పుడు నేను చెప్పి అన్ని యూఆర్కి చెప్పాను. లెవెల్ 6లోనే లెవెల్ 6 అండ్ లెవెల్ 5 అండ్ లెవెల్ 3 అండ్ లెవెల్ 2కి యూఆర్ క్లియర్గా చెప్పాను. సో ఈ అప్రాక్సిమేట్లీగా మనకి వచ్చినట్లయితే మనకైతే ఈ రేంజ్లో మార్క్స్ వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా CBT 1 అనేది క్లియర్ అవుతుంది అనమాట. సో ఇది యూఆర్ ఎవరైతే ఉన్నారో యూఆర్ క్యాండిడేట్స్కి అవగాహన కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మ్యాక్సిమం లీస్ట్ వచ్చి 65 వరకు ఉంది, హైయెస్ట్ వచ్చి 79 వరకు ఉందన్నమాట. ఇది రా స్కోర్ కాదు. సో మనకు రా స్కోర్ యూఆర్కి వచ్చి అప్రాక్సిమేట్గా ఒక 65+ వచ్చినట్లయితే మనకు CBT 1 క్లియర్ అవుతుంది అనమాట. ఒకసారి ఎస్సీ చూసుకున్నట్లయితే లెవెల్ 6 వచ్చి 66.966651 అనేది లెవెల్ 6లో వస్తే, లెవెల్ 5లో వచ్చి 58.16634లో వచ్చింది. అండ్ లెవెల్ 3 వచ్చి 57.845503 అనేది లెవెల్ 3లో రావడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ లెవెల్ 2 చూసుకున్నట్టయితే 57.10264 అనేది రావడం జరిగింది అనమాట. అంటే మనకి ఎస్సీ క్యాండిడేట్ హైయెస్ట్ చూసుకున్నట్లయితే లెవెల్ 6లోనే 66 ఉంది, లీస్ట్ చూసుకున్నట్లయితే 57 ఉందన్నమాట. అయితే ఆల్మోస్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ CBT 1 అనేది క్లియర్ చేయాలంటే మ్యాక్సిమం వచ్చి 58+ అనేది మనకి రా స్కోర్ కింద వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఈ CBT 1 క్లియర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీకి వచ్చి 63 లెవెల్ 6లోనే 63.4993 అనేది రావడం జరిగింది. లెవెల్ 5లో ఏమో 53.7596 రావడం జరిగింది. అండ్ లెవెల్ 3లోనే
53.32489 రావడం జరిగింది. అండ్ లాస్ట్ లెవెల్ 2లో 52.16762 అనేది రావడం జరిగింది అనమాట. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎస్సీకి వచ్చి ఆల్మోస్ట్ ఎన్టీపీసీలో CBT 1 క్లియర్ అవ్వాలంటే మ్యాక్సిమం ఎంత కాకపోయినా సరే 55+ అనేది రాస్కోర్ వచ్చినట్లయితే మనకైతే మ్యాక్సిమం మనం ఈ నెక్స్ట్ జరగబోయే 55+ వచ్చిందంటే ఎస్టీకి వచ్చి ఖచ్చితంగా ఈ CBT 1 క్లియర్ అవుతుంది. అండ్ ఓబీసీ చూసుకున్నట్లయితే ఓబీసీ చూసుకుంటే 74.72872. అదే లెవెల్ 5 చూసుకున్నట్లయితే 64.30788. అండ్ లెవెల్ 3 చూసుకున్నట్లయితే 64.08124. అండ్ లెవెల్ 2 చూసుకున్నట్లయితే 63.75628. అయితే మనం ఇక్కడ ఓబీసీకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే లెవెల్ 6లో 74, లెవెల్ 5లోనే 64, అండ్ లెవెల్ 3 64, లెవెల్ 2 63. సో ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనేది యూఆర్కి దగ్గరలోనే ఉందన్నమాట. ఓబీసీకి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మనకు ఓబీసీ అనేది కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్టీపీసీ CBT 1 క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా 62+ అయితే రాస్కోర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఓబీసీ ఎన్టీపీసీ CBT 1 అనేది క్లియర్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా 62+ రాస్కోర్ వచ్చినట్లయితే నార్మలైజేషన్లో మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి ఆ మార్కులతో మనం CBT 1 అయితే క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ CBT 2కి వచ్చి వేరేగా ఉంటుంది అనుకో. అది ఒకసారి మనం EWS చూసుకున్నట్లయితే లెవెల్ 6 వచ్చి 70.69666 ఉంది. అండ్ లెవెల్ 5 వచ్చి 58.47324 ఉంది. అండ్ లెవెల్ 3 వచ్చి 56.82063 ఉంది. అండ్ లెవెల్ 2 వచ్చి 55.63027 అనేది ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి ఖచ్చితంగా మనకి CBT 1 60+ స్కోర్ వచ్చినట్లయితే రాస్కోర్ అనేది 60+ స్కోర్ వచ్చినట్లయితే ఈ ఎన్టీపీసీ CBT 1 అనేది క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ 2019లోని ఎన్టీపీసీ యొక్క CBT 1 యొక్క కట్ ఆఫ్ మార్కులు అనేవి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మార్కులు బేస్ చేసుకుంటే నెక్స్ట్ మన యొక్క CBT 1 కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్ CBT 1 అనేది ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే నా యొక్క ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ అనమాట. ఖచ్చితంగా ఇదే అయిపోద్దని చెప్పలేం. నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం యూఆర్కి వచ్చి 67 అనేది 67 రాస్కోర్ వచ్చినట్లయితే 67 మార్క్స్ రాస్కోర్ వచ్చినట్లయితే క్లియర్ అవుతుంది. ఎస్సీకి వచ్చి 58 మార్క్స్ వచ్చినట్లయితే ఎస్సీకి క్లియర్ అవుతుంది. అండ్ ఎస్టీకి వచ్చి 55 మార్కులు వచ్చినట్లయితే ఎస్టీ క్లియర్ అవుతుంది. ఓబీసీకి వచ్చి 62+ రాస్కోర్ వచ్చినట్లయితే ఓబీసీ క్లియర్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్కి వచ్చి 60 మార్క్స్ రాస్కోర్ వచ్చినట్లయితే ఈడబ్ల్యూఎస్ క్లియర్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ గత నోటిఫికేషన్లో కట్ ఆఫ్. అదేవిధంగా కొద్ది రోజుల్లో ఎగ్జామ్ రాకపోయేటువంటి కట్ ఆఫ్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అదేవిధంగా టాపిక్ డిస్కస్ చేద్దాం ఈ రైల్వే ఎగ్జామ్స్ మీద. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.